డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎస్. నిన్నటిది ఎవరైనా చెప్తారా? నిన్నటిది నేనేం చెప్పుకున్నాం? గ్రేట్ డిప్రెషన్ గురించి చెప్పుకున్నాం కదా. అవును సార్. హలో, ఆర్థిక మాంద్యం 1929, 1939, 1929 నుంచి 1939 వరకు ఉన్న ఆర్థిక మాంద్యం గురించి నేను మాట్లాడుకున్నాం మనం. అవునో కాదో చెప్పండి. రోజు బతిలాడాలి మాట్లాడండి. 1929 నుంచి 1939 వరకు ఈ ఆర్థిక మాంద్యం 10 సంవత్సరాలు ఉందా సార్? 10 సంవత్సరాలు అంటే పూర్తిగా రికవర్ అవడం ప్రపంచం అంతా. 1931 నుంచి రికవరీ మొదలైంది. దాన్ని పూర్తిగా రికవర్ అవడానికి 10 ఏళ్ళు పట్టింది ప్రపంచం మొత్తం అంతా చేయడానికి. దాంట్లో ఆర్థిక మాంద్యం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, దానివల్ల ప్రజా జీవితం ఎట్లా పాడైపోయింది, మొత్తం ఆర్థిక వ్యవస్థ ఎట్లా పాడైపోయింది అనేది నేను చూసాం. అక్కడి నుంచి మనం నిన్న ఈ దీని గురించి ఈ ఆర్థిక మాంద్యం తర్వాత మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు అంటే మనం దీన్ని చాలామంది అడుగుతుండేవాళ్ళంట. మనం డబ్బులు సంపాదించాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ఎలా చేయాలి, ఏంటి అని చెప్పి ఈయన్ని చాలామంది అడుగుతుండేవాళ్ళంట. అయితే ఈయన ఒక్కటే సమాధానం చెప్పేవాడు. ఏంటంటే, మీరు ముందు ఆర్థిక వ్యవస్థ వీటి గురించి ముందు మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మనం ఆర్థిక మాంద్యం ఏంటి దీని గురించి మనం మాట్లాడదాం. మొత్తం ఎట్లా సంపాదించాలి, ఎక్కడి నుంచి సంపాదించాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది మనం తెలుసుకోవచ్చు అని చెప్పి ఈయన చెప్పేవాడు అందరికి. అప్పుడు దాంతోపాటు ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ డబ్బులు సంపాదించిన తర్వాత దాన్ని దాచుకోవడం తెలియక డబ్బంతా అందరూ మోసం చేసి తీసేసుకోవటం, డబ్బు పోగొట్టుకోవడం జరగటం. దాని తర్వాత ఆయన ఒక కార్ క్లీనింగ్ షాప్లో పనిచేస్తే వాళ్ళు కూడా ఆయన ఛాంపియన్షిప్ రింగు ఒకటి ఉండేది ఆయనకి. ఆ రింగు తీసేయమనంటే ఆయన తీసిపోతే ఆయన ఉద్యోగం నుంచి తీసేయటం. ఈ విధంగా మొత్తం అంతా మనం నేర్చుకున్నాం నిన్న. అక్కడి నుంచి ఇవాళ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కట్టాలి అంటే మనం దాన్ని పునాది వేసుకోవాలి. కానీ మనం చిన్న పునాది వేసి 6 అంగుళాలు వెడల్పున్న స్లాబ్ మీద 10 అంతస్తులు కట్టాలనుకోవటం అది మూర్ఖత్వం అవుతుంది. అలా కాదు చెప్తూ దానికి ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి మన స్కూళ్ళల్లో ఆ రోజుల్లో, పాత రోజుల్లో ఎప్పుడో ఉన్న ఆ విద్యా బోధన, దాంతోపాటు ఉన్న సబ్జెక్టులు అవన్నీ ఆ రోజుల్లో అట్లాగే ఉండిపోయినాయి. కానీ మారుతున్న కాలంతో పాటు అవన్నీ మారలేదు. అందుకని పునాది లేని ఇళ్ళలాగా మిగిలిపోయింది అదంతా. ఒక సందర్భం ఒక రోజుకి వచ్చేటప్పటికి మనం ఇవన్నీ ఎలా వేయాలి. పునాది లేని ఇల్లు అంటే నిలబడదనే కదా సార్, బలం లేకుండా. అంతే కదా మరి. ఈ స్కూల్లో చదువుకుంటూ వచ్చిన వాళ్ళు ఆర్థిక సంబంధమైనటువంటి పునాది లేకపోవటం వలన ఏం నిద్రలేని రాత్రులు గడిపేసి ఎక్కడో సబర్బన్స్లో కూర్చుని ఊరి చివరిలో అమెరికాలో మనం ఇంత గొప్పలం అవుతాము, తొందరగా మన కోటేశ్వరులు అయిపోతాము అని చెప్పి మా కళలు గంటూ వచ్చిన ఆ కళలన్నీ
కకావికలం అయిపోయి ముక్కలు ముక్కలు అయిపోతాయి. దాంట్లో ఇంగ్లీష్ పిక్చర్ గురించి కూడా ఒకటి మాట్లాడుకున్నాం, కాంక్రర్స్ ఆఫ్ ది గోల్డెన్ సిటీ అని చెప్పాను. సో అక్కడి నుంచి ఇవాళ కన్స్ట్రక్షన్ మొదలు. యా, ఎవరు చదువుతున్నారు? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి అందరికి. సరే, మార్నింగ్ Construction on the skyscraper begins if goes up quickly and soon instead of the Empire State Building, we have the Learning Tower of Suburbia, the Sleepless Nights Return. ఈ స్కై స్క్రాపర్ per- గురించి, స్కై స్క్రాపర్ అంటే కొన్ని వందల అంతస్తులు, దాదాపు 120 అంతస్తులు అనుకోండి, ఫస్ట్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్లో కట్టింది. అంత దానికి అంత బిల్డింగ్ కట్టాలంటే మన కళలు, అంత ఎత్తులో ఉన్న కళల్ని నిర్మించుకోవటం కోసం మనం ఇవాళ పునాది వేయటం మొదలుపెట్టాం. ఆ పునాది ఎంత వేసాము అంటే మామూలుగా 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు పునాది వేసాం. ఆ 6 అడుగులు పునాది వేసినప్పుడు తొందరగా బిల్డింగ్ కట్టడం అయితే జరిగింది, కానీ అక్కడ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వచ్చే బదులు లీనింగ్ టవర్ ఆఫ్ సబర్బియా, అంటే లీనింగ్ టవర్ అంటే వంగిపోతుంది, ఇలా పడిపోతుంది అనమాట. అట్లా సబర్బ్లో పడిపోయేటువంటి బిల్డింగ్ తయారైంది అనమాట. అప్పుడైతే ఆ బిల్డింగ్ అట్లా తయారైందో మళ్ళీ మనకి నిద్రలేని రాత్రి మొదలైతే ఇది ఎప్పుడు పడిపోద్దో, ఇది ఇంట్లో ఉన్నాము, ఇది ఉంటుందో పోద్దా, మనది లేకపోతే మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచనతో నిద్రలేని రాత్రులు గడిపే వదల మొదలైందని. యా, ఇంకొంచెం పైకి, ఓకేనా? ఇంకొంచెం పైకి, ఈ పారాగ్రాఫ్ కన్నా పైన అది మైక్ ఉంది. యాజ్ ఫర్ ఓకే Yeah. సార్. As for Mike and me in our adult years, both of our choices were possible because we were taught to pour a strong financial foundation when we were just kids. మాకు మైక్కి ఇద్దరికి కలిపి మా చాయిసెస్ సాధ్యమైనవి. మాకు కావాల్సిన ఏ విధంగా ధనవంతులు అవ్వాలనుకున్నామో అది మాకు సాధ్యమైంది. ఎందుకంటే మాకు చిన్నప్పుడే మాకు ఈ పునాది స్ట్రాంగ్గా, గట్టి పునాది వేయటం, ఈ ఆర్థిక పునాదులు గట్టిగా ఉంచి ఆర్థిక పునాది గట్టిగా వేయటం మాకు చిన్నప్పుడే నేను నేర్చుకున్నాం. కాబట్టి మాకేం కావాలనేది మాకు తెలుసు. కాబట్టి దానికి కావలసినటువంటి పునాదిని, ఆర్థిక పునాదిని మేము చిన్నప్పుడే నేర్చుకున్నాము. దానివల్ల మాకు సమస్య రాలేదు అని. ఇప్పుడు మనం చూడండి, పేపర్లో రాస్తుంటారు, శ్రీలంక ఇది వచ్చినప్పుడు వాళ్ళ ఆర్థిక పునాదులు కదిలిపోయినాయి, పడిపోయినాయి, ఏవో రాస్తుంటారు, చూసారా? అట్లా పునాదులు అనేది మనం చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. యా, Accounting is possibly the most confusing, boring subjects in the world. But if you want to be rich long term, it could be the most important subject. For Rich Dad, the question was how to take a boring and confusing subject and teach it to kids. The answer he found was to make it simple by teaching it in pictures. ఇప్పుడు మనం ఎట్లయితే ఈ పుస్తకం చదవటానికి ఎంత బోరింగ్గా ఉందో, మనకి ఎంత కష్టంగా ఉందో ఎకనామిక్స్ చదవటానికి, మనకు అర్థం కాంది మన అటెండెన్స్ బయట తెలిసిపోతుంది కదా. 10 మంది 11 మంది 12 మందికి వచ్చేసాం కదా మనం. 11 అంటే ఆర్థిక వ్యవస్థ గురించి మనం ఆర్థికంగా స్వావలంబనతో మన కాళ్ళ మీద మనం నిలబడాలి. దానికి ఏం చేయాలో నేర్చుకోండి అంటే మనకి ఉన్న 30 మంది అటెండెన్స్ 15 మందికి వచ్చింది. అదేవిధంగా ప్రతి వాళ్ళకి కూడా ఈ అకౌంటెన్సీ అనేది గణాంకాలు, ఆర్థిక గణాంకాలు అనేది చాలా బోరింగ్, కన్ఫ్యూజింగ్, చికాకుగా ఉంటాయి. ఇవన్నీ మనం నేర్చుకోవటం అవసరం? ఎవడో అకౌంటెంట్కి ఒక 10 రూపాయలు 10,000 ఇస్తే వాడే చేసి పడేస్తాడు కదా, మనం ఎందుకు నేర్చుకోవాలి అని. ఇక్కడ కూడా వీళ్ళకి కూడా అదే. ప్రపంచంలో అతి ముఖ్యమైన బోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే అకౌంటింగ్ నేర్చుకోవటం అంట. కానీ మీరు లాంగ్ టర్మ్లో చాలా కాలం పాటు మీ ఆర్థిక వ్యవస్థ లేదా మీ ఆర్థిక స్వావలంబన మీరు ఏదైతే తయారు చేసుకున్నారో అది నిలబడి ఉండాలి అంటే మీకు అకౌంటెన్సీ వచ్చి ఉండాలి. అయితే
పిల్లలకి నేర్పేటప్పుడు ఈ బోరింగ్ సబ్జెక్ట్ నేర్పటం ఎలా అని చెప్పి అనుకున్నప్పుడు వీడు రిచ్ డాడ్ ఏం చేశాడు, ఒక కొత్త సింపుల్ పద్ధతి కనిపెట్టాడు టీచింగ్కి. అది బొమ్మల్లో నేర్పటం, అకౌంటెన్సీని బొమ్మల్లో నేర్పటం. ఓకే, యా. Marish Dad poured a strong financial foundation for Mike and me. Since we were just kids, he created a simple way to teach us. For years, he Yeah. only drew pictures and used few words. Mike and I understood the simple drawings, the jargon, the moment of money, and then in later years, Rich Dad began adding numbers. Today, Mike has gone on to మాస్టర్. much more complex and sophisticated accounting analysis uh, because because sorry because he had to in order to run his empire. I'm not so sophisticated because my empire is smaller, yet we come from the same simple foundation. Over the following pages, I offer to you the same simple line drawings Mike's dad created for us. Though basic, those drawings helped guide two little boys in building great sums of wealth on a solid and deep foundation. వీళ్ళిద్దరికి, రిచ్ డాడు ఈ పిల్లలిద్దరికి ఒక గట్టి పునాదిని, ఆర్థిక పునాదిని వీళ్ళిద్దరికి వేసాడు ఆయన, వాళ్ళు చిన్నప్పటి నుంచే. అందుకని వీళ్ళకి నేర్పేటప్పుడే చిన్నప్పుడే వీళ్ళకి ఆయన ఈ సింపుల్ వేస్, చిన్న చిన్న తేలికైన మార్గంలో ఎట్లా నేర్పాలి అనేది తీసుకుని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఈ అకౌంటెన్సీ ఏంటి, ఫైనాన్స్ ఏంటి, దీంట్లో ఏమి ఉంటాయి ఏమి ఉండవు అనేవన్నీ నేర్పుకుంటూ వచ్చాడనమాట. ఫర్ ఇయర్స్ ఈ ఓన్లీ డ్రూ పిక్చర్స్ అండ్ యూజ్డ్ ఫ్యూ వర్డ్స్. కొన్ని సంవత్సరాల పాటు ఆయన బొమ్మలు మాత్రమే వేసి పదాలు తక్కువ, బొమ్మలు ఎక్కువ. బాపు గారి బొమ్మల్లాగా బొమ్మ చూడంగానే మనకు జోక్ అర్థమైపోవాలన్నమాట. ఆ విధంగా ఈయన కూడా ఒక బొమ్మ, ఆ సబ్జెక్ట్ గురించి అకౌంటెన్సీని బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా ఉండేటట్లుగా దాన్ని మలచి చిన్న చిన్న బొమ్మలతో తక్కువ పదాలతో తయారు చేశాడు. So Mike and I understood the simple drawings, the jargon, the movement of money, and then in later years, the rich dad began adding numbers. సో మైకు, రాబర్ట్ ఇద్దరు కలిసి వాళ్ళు ఆ చిన్న చిన్న డ్రాయింగ్స్లో 9 ఏళ్ల వయసులో 10 ఏళ్ల వయసులో చిన్న చిన్న డ్రాయింగ్స్లో వాళ్ళు నేర్చుకున్నారు ఆ పదాలు. అకౌంటెన్సీలో వాడే పదాలు, మనం మామూలుగా వాడే ఇంగ్లీష్ వేరుగా ఉంటుంది, సైన్స్లో వాడే ఇంగ్లీష్ వేరుగా ఉంటుంది, సోషల్లో వాడే ఇంగ్లీష్ వేరుగా ఉంటుంది, మ్యాథ్స్లో వాడే ఇంగ్లీష్ వేరుగా ఉంటుంది, ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకుని వాడేవాడు ఇంగ్లీష్ వేరుగా ఉంటుంది. అంటే అదేంటండి నీ ఇంగ్లీష్లో ఉంటాయంటే సింపుల్ ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది, లిటరేచర్లో చదువుకునే వాళ్ళకి షేక్స్పియర్, మిల్టన్ వాళ్ళ ఇంగ్లీష్ ఉంటుంది, సైన్స్లో వాళ్ళకి సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి కదా ఆ ఇంగ్లీష్ ఉంటుంది. మనం నార్మల్గా ఇంగ్లీష్ చదువుకునే వాళ్ళకి మనకేంటంటే ఊరికే సింపుల్ ఇంగ్లీష్ అనమాట, అట్లా ఉంటుంది. అట్లా అంటే పదజాలాన్ని వాళ్ళు అకౌంటెన్సీలో రకరకాల పదాలు వాడతారు, అది ముందు ముందు మనకు వస్తాయి, అది అప్పుడు చూద్దాం. ఆ పదాలని తర్వాత మూవ్మెంట్ ఆఫ్ మనీ, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎలా వస్తుంది, ఎలా వెళుతుంది, మనం ఇక్కడ పెట్టిన డబ్బు ఏమైంది, ఈ డబ్బు ఇక్కడి నుంచి చెలవలు పొలవులు ఎంత పెరిగింది, లేదు ఇక్కడి నుంచి ఇంకెక్కడైనా పోయిందా, ఎక్కడ ఉంది ఏంటి, ఇవన్నీ కూడా ఆయన నేర్పుతా ఉన్నాడు. మా తర్వాత సంవత్సరాల్లో ఈ బొమ్మలు పదాల్లో నుంచి అంకెలు కూడా మెల్లమెల్లగా వీళ్ళకి అర్థమయ్యి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దిగాను వీళ్ళకి అంకెలు కూడా యాడ్ చేయటం మొదలుపెట్టాడు. అంటే కోట్లు, లక్షలు, కోట్లు, మిలియన్స్, బిలియన్స్, ఆ విధంగా అన్నీ యాడ్ చేయటం మొదలుపెట్టాడు అనమాట. టుడే అంటే ఈ 30 ఏళ్ల తర్వాత మనం చూస్తే మైక్ హ్యాస్ గాన్ ఆన్ టు మాస్టర్ మచ్ మోర్ కాంప్లెక్స్ అండ్ సోఫిస్టికేటెడ్ అకౌంటింగ్ అనాలిసిస్. ఇంకా మైక్ వచ్చి వాళ్ళ ఎంపైర్ పెద్దది కాబట్టి, వాళ్ళ నాంది ఇంది పెద్ద చేసుకుంటే లేడు కాబట్టి, ఇంకా పెద్ద పెద్ద అకౌంటెన్సీ ఫార్ములాస్ ఏ విధంగా అంటే, మనం మామూలుగా అకౌంటెన్సీ అంటే మనకేం తెలుసు, డబ్బులు వచ్చినాయి, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, మనకేం ఆదాయం వచ్చింది, మనకేం ఖర్చు పెట్టాం, మనకేం మిగిలింది, ఇది మనం జనరల్గా చూసేది అకౌంటెన్సీ. తర్వాత మనకి అంబానీ కల్చర్ వచ్చిన తర్వాత 1990s, 85, 88, 90sలోకి వచ్చిన తర్వాత షేర్ మార్కెట్లో నుంచి డిబెంచర్స్,
పార్షియల్ డిబెంచర్స్, ఫుల్లీ పెయిడ్ డిబెంచర్స్, ఫుల్లీ పెయిడ్, ఈ రకరకాల మార్కెట్లోకి ఈ షేర్ మార్కెట్ గురించి, ఈ అకౌంటెన్సీ ఫైనాన్స్ దీని గురించి రకరకాలైనటువంటి పదాలు, రకరకాలైనటువంటి మార్గాలు బయటకు వచ్చినాయి. అప్పుడు దాకా మనకు తెలియదు. అంబానీతోనే మనకి ఒక విధంగా చెప్పాలంటే ఈ షేర్ మార్కెట్ అనేది, షేర్ మార్కెట్లో డబ్బులు ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా మనం పోగు చేయొచ్చు అనేది మొదలైంది రకరకాల మార్గాల్లో. ఇవన్నీ మనకు ఉన్నా కూడా మనం ఎప్పుడు వాడుకోవాలి. మన వాళ్ళు చాలా తక్కువ వాడుకునేవాళ్ళు. లేకపోతే ఆ కొద్ది మంది ఆ పైన ఈ ఆర్థిక వ్యవస్థలో పై లెవెల్లో ఉన్న ఒక 5 మంది 10 మందో వాడుకునేవాళ్ళు అంతే. కానీ సామాన్య ప్రజలకి పరిచయం చేసింది ఇవన్నీ అంబానీ, ధీరుభాయ్ అంబానీ. అదేవిధంగా ఇక్కడ కూడా ఈయన ఈ కొత్త కొత్త మార్గాలు, కొత్త కొత్త అకౌంటింగ్ సిస్టమ్, కొత్త కొత్త అది ఇన్స్ట్రుమెంట్, ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం, ఆర్థిక పనిముట్లు. ఆ పనిముట్లని వీటిని అన్ని మైకి ఎక్కువ నేర్చుకోవటం మొదలెట్టాడు. నేను అంతగా నేర్చుకోలేదు, ఎందుకంటే నా ఎంపైర్, నా సామ్రాజ్యం చాలా చిన్నది. అందుకని చెప్పి ఇద్దరం ఒకే దాంట్లో నుంచి వచ్చినా కానీ నేను తక్కువ నేర్చుకున్నాను, ఎక్కువ నేర్చుకోలేదు అని చెప్తూ, ఓవర్ ది ఫాలోయింగ్ పేజెస్ ఐ ఆఫర్ టు యూ ద సేమ్ సింపుల్ లైన్ డ్రాయింగ్స్ మైక్ డాడ్ హాస్ క్రియేటెడ్ ఫర్ అస్. వచ్చే పేజీల్లో మీకు మాకు నేర్పినటువంటి ఆ బొమ్మలు అవన్నీ వేసి మీకు నేర్పుతాను. దో బేసిక్, దోస్ డ్రాయింగ్స్ హెల్ప్డ్ గైడ్ 2 little boys in building great sums of wealth on solid and deep foundation. మేము నేర్పబోయేటువంటి అకౌంటింగ్, ఫైనాన్స్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఏది మన అకౌంటింగ్ గురించి, తర్వాత ఈ ఆర్థిక వ్యవస్థ గురించి మేము నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి మీకు బేసిక్ అంటే ప్రాథమికంగానే ఉండొచ్చు. కానీ ఇది ఆ రెండు, అది ఇయే మాకు ఇద్దరు చిన్న కుర్రాళ్ళు ఒక పెద్ద ఎంపైర్, వెల్త్ క్రియేషన్, సమ్స్ ఆఫ్ వెల్త్, డబ్బుని దాచి పెంచి అది ఒక సాలిడ్ అండ్ డీప్ ఫౌండేషన్, ఒక శక్తివంతమైన లోతుగా వేసిన పునాది మీద నిలబెట్టినటువంటి ఈ సామ్రాజ్యాన్ని మీకు నేను ఆ చిన్న చిన్న డ్రాయింగ్స్ ద్వారా ఏదైతే నేర్చుకున్నామో దాన్ని మీకు వచ్చే పేజెస్లో, వచ్చే పేపర్స్ నెంబర్స్ నేను మీకు పరిచయం చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడి నుంచి మనకి పాయింట్ ఉంది సార్ పైన, ఆ? అదొక పాయింట్ ఉందా? హైలైట్ పాయింట్ కూడా ఉంది. అదొకటి వదిలేసయ్యా. రిచ్ మీ పీపుల్ వాయిస్ చాలా చిన్నగా వస్తుంది. ఓకే. Rich people acquire assets. The poor and middle class acquire liabilities. That they think are assets. రిచ్ పీపుల్ అక్వైర్ అసెట్స్. ధనికులు, డబ్బున్న వాళ్ళు ఆస్తులను కూడబెడతారు. పూర్ అండ్ మిడిల్, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అప్పుల్ని పెంచుకుని ఇవే ఆస్తులు అని చెప్పి భయపడతారు. అప్పులు తెచ్చుకుని ఇవే మన ఆస్తులు అని చెప్పి భ్రమపడతారు. ఒక చిన్న చెప్పాలంటే హౌసింగ్ లోన్స్, మనం ఇల్లు కొనుక్కోవడానికి లోన్ తీసుకుంటాం కదా. అదే కార్ లోన్స్, నేను కూడా అదే చెప్పాను. లోన్స్ తీసుకొని కార్ అసెట్ వచ్చేసింది మనకు అనుకుంటాం, కానీ అది లైబిలిటీ. మంత్లీ ఈఎంఐస్ కానీ, లోన్స్ కానీ, హ్యాండ్ లోన్స్ కానీ కట్టడానికి అది లైబిలిటీ కదా. మన కార్ వచ్చిందని అసెట్ అని ఫీల్ అవుతున్నాం కానీ, బట్ వీఆర్ ఇన్ లైబిలిటీ. కారు వచ్చిందని ఓ ఆనందపడిపోతాము. ఆ చివరికి ఏమవుతుందంటే ఆ కారుకి ఈఎంఐలు కడుతుంటాం 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 4 ఏళ్ళు, వాటెవర్ మన లోన్ పీరియడ్ని బట్టి. 4 ఏళ్ళు అయిన తర్వాత కారు ఫ్రీ అయిపోద్ది. మన కారు కొనుక్కున్నది 4 లక్షలు, వడ్డీ అంతా కలిపి 5 ఏళ్ళు అయ్యేటప్పటికి 8 లక్షలు కడతాము. మన కారు విలువ ఎంత అవుతుంది 5 ఏళ్ళ తర్వాత? 2.5 లక్షలు, 2 లక్షలు. అంటే 1.5 2 లక్షలు అవుతుంది. 4 లక్షల కారుకి 5 ఏళ్ళ తర్వాత ఎంత వస్తుంది? 50% కూడా రాదు. అప్పుడు మనం అప్పులు తెచ్చుకున్నావా, ఆస్తులు తెచ్చుకున్నావా? అప్పులు. దీన్ని మనం ఆస్తి అనుకొని ఆనందపడిపోతాం. ఇంకా మీకు హౌసింగ్ లోన్ గురించి చెప్పాలంటే 25 సంవత్సరాల హౌసింగ్ లోన్ తీసుకుంటే ఈ ఇంటి విలువ పెరిగేట ఎంత ఉంటుందో తెలియదు, కానీ మీరు 50 లక్షల రూపాయల లోన్ తీసుకుంటే 25 సంవత్సరాల్లో మీరు దాదాపు ఎంత కడతారు ఐడియా ఉందా మీకు?
13% ఏమో ఉంది కదా సార్. 8% వేసుకోండి. 8.5% ఇప్పుడు ఉన్నది. 8.5% మీద 25 సంవత్సరాల్లో మీరు కట్టే వడ్డీ అసలు అంతా కలిపి దాదాపుగా 2.5 కోట్ల రూపాయలు అవుద్ది. యాభై లక్షలు హౌసింగ్ లోన్ తీసుకున్నందుకు మీరు కట్టే అమౌంట్ దాదాపుగా 2.5 కోట్లు అవుతుంది. అప్ప ఆస్తి ఇది అప్పే. అంతే అప్పే కదా. అది పూర్ అండ్ మిడిల్ క్లాస్ అప్పులతో కొనుక్కుని అది ఆస్తులు అని చెప్పి భ్రమపడుతుంటాడు. డబ్బు ఉన్నవాడు ఏం చేస్తాడు, ఆస్తులు కొంటాడు వాడికి ఖాళీ డబ్బు ఉన్నప్పుడు. అంతేగాని ఆ వ్యాపారంలో నుంచి డబ్బులు తీసి ఆస్తులు కొనరాడు. వ్యాపారాన్ని పెంచుకుంటూ వెళ్ళి వ్యాపారంలో ఈ డబ్బు ఇంతవరకు పక్కకి తీయొచ్చు, దానివల్ల మన వ్యాపారానికి ఏమీ నష్టం రాదు, కష్టం రాదు అని నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళు ఆస్తుల్ని క్రియేట్ చేయటం మొదలు పెడతారు. సంపద ఆస్తుల్ని సృష్టించడం, ఆస్తుల్ని కొనుక్కుంటూ మొదలు పెడతారు. మనం అప్పులు చేసి కొనుక్కుని తర్వాత ఇవన్నీ అమ్ముకుని పక్కకి వెళ్ళిపోతాం. అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ అర్థం కాకపోతే తర్వాత బుక్ అంతా ఏమీ అర్థం కాదు. అర్థం అవుతుంది సార్. ఏది మిగిలిన ఎవరు మాట్లాడాల. ఇలాంటి ఆ వాటికి టైంకి పరిష్కారాలు మనకి ఉండవా సార్? అప్పు దొరుకుతుంది కదా అని చెప్పి తీసుకుంటారు. కానీ ఇంత క్యాలిక్యులేషన్ చేస్తే మాత్రం ఎవరు దాంట్లోకి వెళ్ళి ఇంకా పేదవాళ్ళు అవ్వాలి అని కోరుకోరు. ఎవరు ఇంకేదో ఎవరేదో చెప్పారు. ఇంకెవరు? లలిత ఏదో చెప్తుంది. లలిత చెప్పండి. ఇలాంటి వాటికి అంటే నేను కూడా చాలా మంది దగ్గర వింటూ ఉంటాం కదా, అదే మన చుట్టూ ఉన్న వాళ్ళని. ఇలాంటి వాటికి పరిష్కారాలు ఉండవా? అరే అంటారు చాలా మంది, ఇలా హౌస్ లోన్ తీసుకున్నాం లేదా ఇంకో ఏదో లోన్ తీసుకున్నాం, ఆ లోన్ తీరేటప్పుడు మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతాయేమో అని. అరే వీళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళ ఫేస్ ఫీలింగ్ అదర్వేర్ ఏదైనా చూసినా వాళ్ళు ఫుల్ హ్యాపీ మోడ్ లో కనిపించరు. ఆ బర్త్డే మొయ్యడం అనేది వాళ్ళ ఫేస్ ఫీలింగ్ లో అర్థమవుతుంది కదా మనకి. ఒక అది ఎందుకు ఇలా అని అనిపిస్తది. దానికి సొల్యూషన్స్ ఉండవా అని. సొల్యూషన్స్ ఉంటాయి. మీరు డబ్బుని మీకోసం పని చేయించండి, మీరు డబ్బు కోసం పని చేయటం మానేయండి. ఓకే సార్, మనం ఎలా సజెస్ట్ చేయాలి వాళ్ళకి? అది పుస్తకం అంతా విను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆ అన్నప్రాసనాడు అవకాశం అంటే ఎట్లా? ప్రవీణ మేడం. Rule 1. You must know the difference between an asset and a liability and buy assets. If you want to be rich, this is all you need to know. It is rule number 1. It is the only rule. This may sound absurdly simple. Yeah, but most people have no idea how profound this rule is. Most people struggle financially because they do not know the difference between an asset and a liability. ఎస్, మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆస్తులు, అప్పులు, వీటికి ఉన్న తేడా. ఇది తెలుసుకున్నాక మీరు ఆస్తులు కొనుక్కోండి. మనకి అదేంటంటే ఆస్తులు అప్పులు మనకి ఎందుకు లేదండి. ఇల్లు ఉంటే ఆస్తి, మన ఎవరికైనా బాకీ ఉంటే అప్పు. దీంట్లో కొత్త తెలుసుకోవాల్సిందే ఉందండి. ఇప్పుడు మనం చెప్పుకుంది, ఇల్లు కొనుక్కునేటప్పుడు మనము అప్పు చేసి కొనుక్కుంటే 50 లక్షల రూపాయల లోనికి 25 ఏళ్ళ తర్వాత 2.5 కోట్లు కడితే మీరు కొనుక్కునే వాళ్ళ ఈ ఇల్లు ఏదైతే ఉందో అది మీకు 25 ఏళ్ళ తర్వాత దాని విలువ ఎంత అవుద్ది? ఇప్పుడంటే ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి దాని మీద బిల్డింగ్ మీ ఇంటి కాస్ట్ ఇంటికి రేటు పెరుగుతుంది. అంతేగాని యాక్చువల్గా చూసుకుంటే రియల్ టర్మ్స్లో మీ ఇల్లు వాల్యూ తగ్గుతుంది, మన కారులో చూసినట్టు. అందుకని ముందు ఆస్తులకి అప్పులకి ఉన్న తేడా ఏంటనేది గమనించండి. అప్పుడు ఆస్తులు కొనుక్కోండి. మీరు డబ్బున్న వాళ్ళు కావాలి అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే అప్పు అంటే ఏంటి, ఆస్తి అంటే ఏంటి. అది రూల్ నెంబర్ 1. మొట్టమొదటి రూల్ ఏంటంటే మనకు అప్పులు ఏంటి, ఆస్తులు ఏంటి, అప్పు అంటే ఏంటి, ఆస్తి అంటే ఏంటి అని తెలుసుకోవటం. మనకి ఇదేదో
పిచ్చితనంగా అమాయకంగా తెలివితక్కువ కనిపించవచ్చు. కానీ ఈ రూల్ ఆస్తుల గురించి అప్పుల గురించి తెలుసుకోవటం అనేది ఎంత గొప్ప విషయం అనేది చూస్తే కానీ తెలియదు. మనం చాలామంది ఆర్థికంగా మనం కొట్టుకుంటుంటాం దాంట్లోనే. ఎందుకంటే మనకు ఆస్తికి అప్పుకి తేడా ఏంటో మనకు తెలియదు కాబట్టి. సో ఇక్కడి నుంచి చూద్దాం. ఇప్పుడు ఆస్తులకి అప్పులకి తేడా ఏంటో మనకి నేర్పుతున్నాడు. చూద్దాం. అంటే ఇప్పుడు దాకా మనకి మనం రోజువారీ చూసేది వాడుకునేది తెలిసిన భాష ఏదైతే ఉందో దాని అర్థాలు మొత్తం మారిపోతాయి. నాకు కూడా కలిపే, నేను కూడా మీతో కూడా కలిపే. నాకు కూడా ఆస్తులు అప్పులు అంటే ఉండే అభిప్రాయం బహుశా నాకు కూడా మారచ్చు. చూద్దాం. When Rich Dad explained this to Mike and me, we thought he was kidding. Here we were nearly teenagers and waiting for the secret of getting rich. And this was his answer. It was so simple that we stopped for a long time to think about it. What is an asset? Asked Mike. సో రిచ్ డాడ్ ఈ విధంగా చెప్పినప్పుడు ఆస్తులు అప్పుల గురించి తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు మైక్కి నాకు కలిపి మేము అప్పటికి ఒక టీనేజ్కి వచ్చాం. అంటే 15 ఏళ్ళకి వచ్చాం. ఆయన ఏదో ఆటలాడుతున్నాడు, సరదా చెప్తున్నాడు అనుకున్నాం. మనం డబ్బులు సంపాదించాలి, ధనవంతులు అయిపోవాలి అనేటువంటి దీంట్లో ఉన్నారు వీళ్ళిద్దరు. ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే మీరు ముందు ఆస్తులకి అప్పులకి తేడా తెలుసుకోండి అని చెప్పాను. ఇట్ వాజ్ సో సింపుల్ దట్ we stopped for a long time to think about this. ఇది చాలా చిన్న విషయం కానీ దీని గురించి ఆలోచించడానికి మాకు చాలా కాలం మేము దీని గురించి ఆలోచిస్తూ ఆగిపోయాం అన్నమాట. అప్పుడు మైక్ అడుగుతాడు, వాట్ ఈజ్ అన్ అసెట్? ఆస్తి అంటే ఏంటి అని. Don't worry. Yeah. Don't worry. So, Don't worry right now. Right now, said Rich Dad. Just let the idea sink in. If you can comprehend the simplicity, your life will have a plan and be financially easy. It is simple. That is why the idea is missed. You mean all we need to know is what an asset is, acquire them, and we'll be rich? I asked. ఎస్. ఇప్పుడు వాట్ ఈజ్ అన్ అసెట్ అని మైక్ అడిగితే నువ్వు దాని గురించి ఇప్పుడు అవసరం లేదు, నువ్వు వర్రీ అవ్వకు. ఫస్ట్ ముందు ఆస్తులకి అప్పులకి తేడా తెలుసుకోవాలి, అప్పుడే మనం ఆస్తులు కొనాలి అనేటువంటి ఐడియాని నీ ముందు మైండ్లో నీకు అది నాటుకుపోయినప్పుడు ఇఫ్ యూ క్యాన్ కాంప్రహెండ్ ద సింప్లిసిటీ, దీంట్లో ఉన్న అతి తేలికైన దీన్ని దానికి ఉన్న సింపుల్సిటీ అంటే దానికి ఉన్న తేలికటువంటి భావాన్ని కనుక తెలుసుకోగలిగితే నీ జీవితానికి ఒక ప్లాన్ ఉంటుంది అండ్ నువ్వు ఆర్థికంగా చాలా ఎదుగుతావు, తేలిగ్గా ఉంటావు. ఇది చాలా తేలిక. ఇట్ ఈస్ సింపుల్. దట్స్ వై ది ఐడియా ఇస్ మిస్డ్. చిన్న చిన్న విషయాలు, తేలికైన విషయాల్ని మనం వదిలేస్తాం. పెద్ద పెద్ద విషయాలు, పెద్ద ఆలోచనలను వాటిని పట్టుకుంటాం. నిజానికి చిన్న చిన్న విషయాలు, తేలికైన విషయాలు మనకి ఇచ్చే అంతటువంటి సొల్యూషను పెద్ద పెద్ద ఇవ్వవు. మనకు పరిష్కార మార్గాలు కావాలంటే చిన్న చిన్న విషయాల్లోనే మనకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అందుకు ప్రతి వాళ్ళు ఏంటంటే ఆస్తులు అప్పులు అంటే ఏముంది, ఇళ్ళు వాకిళ్ళు ఆస్తులు, అప్పులు అంటేనేమో మనం అప్పులు తెచ్చుకున్నాయి, బ్యాంక్ కట్టాల్సినవి, లేకపోతే మన పక్కింటి వాళ్ళకి ఇవ్వాల్సినవి మనకు అప్పులు, ఇంతే కదా అనేటువంటి దాని గురించి పట్టించుకోరు. కానీ దాని గురించి తెలుసుకోవటమే ఈ యొక్క ఆర్థిక స్వావలంబన, లేకపోతే మన ఆర్థిక పునాది గట్టిగా పట్టడానికి అవసరం అన్నమాట. ఎస్. Rich Dad nodded his head. It is that simple. It's that simple. If it's that simple, how come everyone is not rich? I asked. Rich Dad smiled. Because people do not know the difference between an asset and a liability. So I remember. ఇక్కడ సో చిన్న ఐడియా కాబట్టి మిస్ అవుతారంటే, అంటే మీరు చెప్పేది రాబర్ట్ ఏమడుగుతాడంటే, యూ మీన్ ఆల్ వీ నీడ్ టు నో ఈజ్ వాట్ ఈజ్ అన్ అసెట్ అండ్ అక్వైర్ దెమ్ అండ్ వీ విల్ బి రిచ్. నువ్వు చెప్పేది ఏంటి? ఇప్పుడు మనందరం ఆస్తులు అంటే ఏంటో తెలుసుకుని అప్పుడు దాన్ని కొనుక్కుని
చేయటం వల్ల మనం ధనవంతులు అవుతామని చెప్తున్నారా మీరు అని అడుగుతాడు. రిచ్ డాడ్ సెడ్ ఎస్ ఇట్ ఈస్ దట్ సింపుల్. అది అంత తేలికైన విషయం, చాలా సింపుల్ విషయం ఇది, చాలా చిన్న విషయం ఇది. ఇఫ్ ఇట్ ఈస్ దట్ సింపుల్ హౌ కమ్ ఎవ్రీ వన్ ఈజ్ నాట్ రిచ్ ఐ ఆస్క్. ఇప్పుడు అది కనుక అంత చిన్న విషయం అయితే అప్పులు మనం ఆస్తులు సంపాదించుకుని మనం దాని గురించి తెలుసుకుని అప్పు అంటే ఏంటి, ఆస్తి అంటే ఏంటి, అప్పుడు దాన్ని కొనుక్కుని మనం డబ్బులు మన ధనవంతులం అయ్యేటట్టయితే ఇంతమందికి ఈ విషయం తెలియదా ఏంటి, వాళ్ళందరూ ఎందుకు ధనవంతులు అవ్వలేదు, వాళ్ళందరూ అట్లా మిగిలిపోయారు అని. అంటే రిచ్ డాడ్ స్మైల్ నవ్వి చెప్తాడు. రిచ్ డాడ్ ఏంటంటే బికాస్ పీపుల్ డు నాట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ అసెట్ అండ్ ఎ లైబిలిటీ. బికాస్ వీళ్ళకి చాలా మందికి అప్పుకి ఆస్తికి మధ్యలో తేడా తెలియదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా మిగిలిపోయారు అని చెప్పారు. నేను చెప్తాను మా డాటర్స్ ఇద్దరికి, మా అమ్మాయిలు ఇద్దరికి, పొరపాటున కూడా మీరు క్రెడిట్ కార్డు వాడవద్దు. ఉద్యోగంలో చేరిన మొట్టమొదటి రోజునే వాళ్ళ చెప్పింది ఇది. క్రెడిట్ కార్డులు మీరు వాడొద్దు, మీ దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు పెట్టుకోండి, లేకపోతే మానేయండి. క్రెడిట్ కార్డులో వస్తుంది కదా అని కొనేసి నెల రోజుల తర్వాత మళ్ళీ కట్టుకుంటూ మీరు ఆ ఊబిలో చిక్కుకోవద్దు. అసలు క్రెడిట్ కార్డు మీరు తీసుకోవద్దు అని చెప్పారు. వాళ్ళిద్దరికి ఇప్పుడే క్రెడిట్ కార్డ్స్ లేవు. ఎందుకంటే క్రెడిట్ కార్డు ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు, నేను పడ్డాను. అందుకని వాళ్ళిద్దరికి ఫస్ట్ ఫండమెంటల్ ఉద్యోగంలో చేరిన మొట్టమొదటి రోజున వాళ్ళిద్దరే చెప్పింది ఇది ఒకటే, బ్యాంకులో వాళ్ళు క్రెడిట్ కార్డులు ఇస్తారు, తీసుకోవద్దు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కదా, అది లేవో బోల్డ్ అంత లిమిట్ పెట్టి ఇచ్చేస్తారు. మనకున్న ఆర్థిక క్రమశిక్షణ, ఫినాన్షియల్ డిసిప్లిన్ అనేది పోతుంది దానివల్ల. మనం ఇంతకుముందు కూడా క్రెడిట్ కార్డు గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. 10% కడితే సరిపోద్ది, మళ్ళీ దాని మీద వాడు రిటర్న్ ఛార్జెస్, నాన్ పేమెంట్ ఛార్జెస్, ఇంట్రెస్ట్లు అన్నీ 44% ఇంట్రెస్ట్లు వేస్తారు, 48%, ₹4 వడ్డీ, ఏసీ వీడియో అన్నీ పెంచుకుంటూ వెళ్తాడు. ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు మనం కట్టం, మన వల్ల కాదు, అయిపోతాం. తర్వాత వాడి ఇంటికి వచ్చి తలుపులు కొట్టి నానా కాల్ చేసి రబస్ చేసి మళ్ళీ వాటితో సెటిల్మెంట్ చేసుకొని కట్టి బయట పడేటప్పటికి మన తల ప్రాణం తోక్కొస్తారు. చాలామందిని చూస్తాను నేను క్రెడిట్ కార్డు బాధితుల్ని. అందుకని ఆస్తులకి అప్పుకి అందుకంటే మనకి అప్పుకి ఆస్తికి తేడా తెలియకపోవటం వలన మనం ఈ ఊబిలో చిక్కుకుపోయి మనం ధనవంతులు అవ్వలేకపోతాం అనేది సార్. ఇప్పుడు మా అల్లుడు హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. వాళ్ళిద్దరికి ఒకటే చెప్పాం, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కట్టేయండి, దీన్ని ఉంచొద్దు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఫటాఫట్ మీకు ఎంత సర్ప్లస్ డబ్బులు మిగిలితే ఏ డబ్బులు బోనస్లు ఇవేవో వస్తాయి ఏరియా, అవన్నీ కలిపి కట్టేసి మీరు తొందరగా దీంట్లోంచి బయటపడండి అని చెప్పి. ఏదో ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ అవుద్ది, అది అవుద్ది, ఇది అవుద్ది అని చెప్పి కొనేస్తారు. యా I remember asking, how could adults be so misguided? If it is that simple, if it is that important, why would everyone not want to find out? It took Rich Dad only a few minutes to explain what assets and liabilities were. ఇప్పుడు ఆయన ఏం అడుగుతాడంటే, మరి ఇంత చిన్న విషయం మనం సంపాదించి ఆస్తులు కొనుక్కోవాలి, ధనవంతులు అవ్వాలనేంత చిన్న విషయం ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరికీ తెలియదా? వాళ్ళు ఎట్లా ఆ దార్శనికత లేకపోతే దర్శకత్వం గైడింగ్ ఆ దీంట్లో నుంచి ఎట్లా పక్క తప్పుకున్నారు? అంత చిన్నదైతే, అంత ముఖ్యమైనది అయితే ఎందుకు అందరూ దీని గురించి ఆలోచించలేదు? భగవద్గీత చాలా రాసి ఉంటాయి. మనం ఎంతమంది భగవద్గీత గురించి చదువుతున్నాం? ఎంతమంది నేర్చుకున్నాం? అట్లాగే ఇది కూడా ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక పరమైనటువంటి అంశాలు నేర్చుకోవటం అనేది సింపుల్ అయినా కూడా చాలామంది నేర్చుకోరు, చాలామంది దాని గురించి పట్టించుకోరు. నేను అకౌంటెన్సీ చేసుకున్నప్పుడు బీకామ్లో నాకు సబ్జెక్టులో 60 మార్కులు కావాలి. 60 మార్కులు కావాలంటే 3 సమ్స్ చేయాలి. 3 సమ్స్ నేర్చుకున్నా, 3 సమ్స్ రాసేస్తే అయిపోయింది, వచ్చేసి. అప్పుడు అసెట్ లయబిలిటీ అంటే ఏంటంటే ఆస్తులు అప్పులు,
నీ ఫ్యాక్టరీ, ఇల్లు, మిషనరీ ఇవన్నీ బ్యాలెన్స్ షీట్లో అంటే మన ఆస్తుల అప్పుల సమన్వయ పట్టి తెలుగులో. బ్యాలెన్స్ షీట్లో అప్పుల గురించి రాస్తారు. మనకు అప్పులు ఏంటి, బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పు, మన క్యాపిటల్, మన ఫండ్స్, రిలేటివ్స్ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు, మనం ఇవ్వాల్సిన డబ్బులు, ఇవన్నీ ఎడ చేతి అప్పు ఉంటాయి. కుడి చేతి అప్పు వచ్చి మన ఇండస్ట్రీ, మన స్టాకు, మన ఇల్లు, మన వాకిలి, ఏవో బ్యాంకులో ఉన్న బ్యాలెన్సు, ఇవన్నీ కుడి చేతి అప్పు ఉంటాయి. ఈ రెండు సమానం అయిపోయింది. అమ్మయ్య, నా ఆస్తులు నా అప్పులు సమానం అయిపోయినాయి, నేను ఫ్రీ. ఆస్తులు అప్పుడు సమానం అయిపోయింది, మీకు మిగిలింది ఏంటండి? 0. మరి అప్పుడు నువ్వు రిచ్ ఎట్లా? చూద్దాం, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వస్తాయి. సో మనం ఈ ప్రశ్న వేసినప్పుడు, రాబర్ట్ ఈ ప్రశ్న అడగంగానే ఆయనకి రిచ్ డాడ్ దీని గురించి కొద్ది నిమిషాల్లోనే ఆస్తులంటే ఏంటి, అప్పులంటే ఏంటి అనేది నేర్పాడు సార్. ఎస్. As an adult, I have difficulty explaining it to other adults. The simplicity of the idea escapes them because they have been educated differently. They were taught by other educated professionals such as bankers, accountants, real estate agents, financial planners, and so forth. The difficulty comes in asking adults to unlearn or become children again. An intelligent adult often feels it is demeaning to pay attention to simplistic definitions. ఒక వయసు వచ్చిన వాడిగా, విషయం తెలిసిన వాడిగా, మిగిలిన వయసు, నాతో పాటు వయసు వచ్చిన వాళ్ళకి, అంటే ఏజ్ ఉన్న వాళ్ళకి, అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ ఈ విషయం తెలియజెప్పడం నాకు చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఈ చిన్న ఐడియా వాళ్ళ మైండ్స్లో నుంచి పక్కకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అంటే, వాళ్ళు చదువుకున్న విద్యా విధానం వేరు. వాళ్ళకి చెప్పిన ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్, బాగా చదువుకొని పిహెచ్డీలు తీసుకుని చెప్పిన ప్రొఫెసర్స్ కానీ, లేకపోతే బ్యాంకర్స్ కానీ, అకౌంటెంట్స్ కానీ, జీవితంలో మనం ఎంతోమందితో మనం కలుస్తుంటాం, మనం విడిపోతుంటాం. వీళ్ళందరితో మనం రియల్ ఎస్టేట్ ఏజెంట్ చూడంగానే, అబ్బా ఏం సంపాదిస్తున్నాడు రా వాడు, నిజంగా ఒక్కొక్క ప్లాట్కి వాడి గజానికి 100 రూపాయలు 200 రూపాయలు ఇస్తారంట, వాడు బ్రహ్మాండం సంపాదించుకోవచ్చు అని ఒకటి తెలియక దాని గురించి దిగిపోతాడు. అట్లాగే అకౌంటెన్సీ గురించి, అట్లాగే ఫినాన్షియల్ ప్లానర్స్ ఉంటారు. మీరు మీ జీవితంలో మీ డబ్బుని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి, వాడి ఓన్ ఫైనాన్స్ ఎట్లుందో వాడికి తెలియదు. అందుకే ఇక్కడికి వచ్చి రోజు క్లాస్కి 400, 500, 1000 రూపాయలు 2000 తీసుకుని ఇక్కడ క్లాస్ చెప్పేసి వస్తాడు. ఈ క్లాస్ చెప్పకపోతే వాడికి అక్కడ ఫుడ్ ఉండదు. వాడు వచ్చి మనకు ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్తాడు. మనం ఏ విధంగా ప్రణాళికలు వేసుకోవాలి, ఆర్థిక ప్రణాళికలు ఎలా ఉండాలి మనకని చెప్పి వాడు చెప్తాడు. వాడికే ప్రణాళిక ఉండదు. ఇట్లాంటి వాళ్ళందరి దగ్గర నుంచి మనం నేర్చుకుని ఉన్నాము. దానివల్ల ఈ పెద్దవాళ్ళకి మనం చెప్తుంటే దీని గురించి సింపుల్ లాజిక్, నువ్వు ఆస్తి అంటే ఇది, అప్పు అంటే ఇది, నువ్వు దీని గురించి ఎలా తెలుసుకోవాలి, దీన్ని ఈ విధంగా చేయాలి అనే చిన్న విషయాలు చెప్తుంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఏంటో చిన్నవాడు ఏదో చెప్తున్నాడు మనకి అని చెప్పి అంటుంది. ఎందుకంటే మనం నేర్చుకున్నాం, లెర్న్, అన్లెర్న్ అండ్ లెర్న్. మొన్న కూడా ఈనాడులో 4 వారాల కింద వచ్చింది, నేర్చుకో, మర్చిపో, నేర్చుకో అని, మళ్ళీ నేర్చుకో అని చెప్పి. సండే మ్యాగజైన్లో వచ్చింది. చూసారా అది? చూసాను సార్. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, జన్ గురువు గురించి. ఒక డబ్బున్న అబ్బాయి బాగా అవును, చదువుకుని జన్ గురు దాంట్లో చాలా సార్లు చాలాసార్లు ప్రతి బుక్ లో ఇది చెప్తాను. టీ కప్పులోంచి టీ పోయటం కిందకి, అది మైండ్ ఓవర్ఫ్లో అవుతుంది, అది ముందు ఖాళీ చేయి, కొత్త నేర్చుకో అని చెప్పి చెప్పటం, ఇదంతా అనమాట. ఇక్కడ మనకి నేర్చుకున్న దాన్ని వదిలేయటం అనేది చాలా కష్టం. లేదు అంటే మళ్ళీ చిన్నపిల్లల మనస్తత్వంలోకి వెళ్ళి మళ్ళీ మనం నేర్చుకోవటం మొదలు పెట్టడం అనేది మనకి చాలా కష్టం. అందుకని చెప్పి మనం వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకి ఇన్ని తెలుసు కదా, ఇది నేర్చుకోవాలా అనేటువంటి మనస్తత్వంతో అసలు నేర్చుకోవాల్సిన విషయాన్ని మానేస్తున్నారు. An intelligent adult often feels it is demeaning to pay attention to simplistic definitions.
తెలియగల వాడు ఏమనుకుంటాడంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు దానికి ఉన్న నిర్వచనాలు కొన్ని తెలుసుకోవటం అనేది చాలా చిన్నతనం, మనని మనం అవమానించుకోవటం అని చెప్పి ఆయన ప్రతివాడు ఫీల్ అయిపోతుంటాడు అనమాట. అంతే కదా. ఇప్పుడు అత్తగారికి వంట వచ్చు, బ్రహ్మాండంగా ఇన్ని సంవత్సరాలు సంసారం నడిపింది. కొత్తగా కోడలు వచ్చి వంట ఇట్లా కాదు అత్తయ్య ఇట్లా చేయాలని చెప్తే ఎట్లుంటది? కరణం గారు. ఈ రోజుల్లో అలాగే ఉందండి, యూట్యూబ్లు చూసి అలాగే చేస్తున్నారు నిజంగా. ఈనాటిలో మసాలా వేస్తున్నారు, మసాలా రుసులు అలాగే ఉందండి. ఒళ్ళు మండిపోది అత్తకి. ఆ విధంగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి డిగ్రీలు తీసుకున్నాడికి, ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి లేకపోతే పిహెచ్డి తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు అసలు ఏం తెలియదు, ఆర్థిక ప్లానానికి ఎట్లా ఉంటుంది, ఆర్థిక విషయాల గురించి నీకేం తెలియదు, ముందు నువ్వు నేర్చుకో అని చెప్తే వాడు నవ్వి బయటికి పంపిస్తాడు. సో మనం నేర్చుకుందాం, మనకేం తెలియదు అనుకుని మొదలు పెడదాం మనం. ఓకే, యా. So what causes the confusion? How could పైన something... పైన 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 Okay, paragraph 10. Rich dad believed in the KISS principle. Okay. Rich dad believed in the KISS principle. Keep it simple, stupid, or keep it super simple. So he kept it simple for us, and that made our financial foundation strong. Yeah. Rich dad believed in the KISS symbol. మనం నిన్న మనీ క్వాలిటీస్ గురించి చదువుకున్నప్పుడు విన్నప్పుడు నేను చెప్తాను, కప్ డిష్ అని చెప్పా కదా. డబ్బుకి ఎట్లాంటి లక్షణాలు ఉండాలి అంటే ఒక్కొక్క వర్డ్కి ఫస్ట్ లెటర్ని తీసుకున్నాం, CUPDISHM అట్లా. అట్లాగే ఇక్కడ కూడా ఈయన రిచ్ డాడు ఆ చిన్న ప్రిన్సిపల్ కిస్ అనే ఒకటే, కీప్ ఇట్ సూపర్ సింపుల్. కే అంటే కీప్, ఐ అంటే ఇట్, ఒక ఎస్కి ఏమో సూపర్, ఒక ఎస్కి సింపుల్. కీప్ ఇట్ సూపర్ సింపుల్, దాన్ని కిస్ అన్నాడు. కిస్ అంటే అందరికి ఇష్టంగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఆయన కిస్ అని పేరు పెట్టాడు దానికి. కీప్ ఇట్ సింపుల్ స్టూపిడ్, దాన్ని సింపుల్గా పెట్టుకో పిచ్చాడా అని చెప్పంటూ. సో ఈ కెప్ట్ ఇట్ సింపుల్ ఫర్ అస్, అందువలన దాన్ని మాకు చాలా సరళమైన పద్ధతిలో మాకు నేర్పి మాకు ఈ ఆర్థిక పరమైన పునాదులు చాలా గట్టిగా వేసుకోవటానికి మాకు నా శుద్ధ సహాయం చేశాడు, నేర్పాడు అని చెప్పనమాట. అది ఏంటని ఇంకా ముందుకెళ్ళి. యా, మనం ఏది నేర్చుకున్నా, ఏది చదివినా, ఏది మాట్లాడినా కూడా ఇక్కడనే కదా కిస్ ప్రిన్సిపల్, కీప్ ఇట్ సింపుల్ అనేది ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఆ కీప్ ఇట్ సింపుల్ స్టూపిడ్, నువ్వు పిచ్చాడా, నువ్వు ప్రతిదీ ఏం చెప్పదలుచుకున్నావు అది తేలిక. ఇప్పుడు నేను చెప్పేది తేలికైన పదాలు సరళంగా మీకు అర్థమయ్యేట్టుగా నేను చెప్పలేకపోతే నేనేం చెప్పినా గాలికే పోతుంది. ఇప్పటికీ నాకు డౌట్ ఎంత గాలికి పోతుంది అనేది, ఎంత వెళ్తుంది బుర్రలోకి అనేది. మొన్న ఒక మూవీలో సార్, ఇది హ్యాపీ న్యూ ఇయర్ మూవీ, ఇది షారుఖ్ ఖాన్ది. అయితే కీప్ ఇట్ సింపుల్ కి ఒక గుర్తొచ్చింది ఎగ్జాంపుల్. అయితే వాళ్ళ నాన్న చాలా పెద్ద మెషిన్ ఒకటి క్రియేట్ చేస్తాడు, లాకర్. దానికి నియర్లీ 11 lakhs ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి అనమాట లాకర్ ఓపెన్ చేయడానికి. అంటే చాలా పెద్ద హెవీ అండ్ వెరీ సెక్యూర్డ్ అన్నమాట. అయితే ఆయన ఎప్పుడు అంటుండే అనమాట, ఎప్పుడైనా సింపుల్ గా ఉంచాలి ఎంత పెద్దదైనా సరే అన్నట్టుగా అని చెప్తాడు. అండ్ దానికి పాస్వర్డ్ వచ్చేసి వాళ్ళ షారుఖ్ ఖాన్ పేరు చార్లీ ఉంటది, ఆ చార్లీ అని పెడతాడు. సో ఎవరన్నా అంటే ఫ్రెండ్స్ అడుగుతారు, ఫ్రెండ్స్ అంటే అదే వాళ్ళ టీం మెంబర్స్ అడుగుతాడు, వాడి తప్ప ఎవరికి తెలియదు, వాళ్ళ టీం మెంబర్స్ అడుగుతారు అనమాట. దీని పాస్వర్డ్ ఏంటి అంటే ఇది చార్లీకి తప్ప ఎవరికి ఓపెన్ కాదు అని. సో ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది అనుకుంటా, నేను అంత డీప్ గా వాళ్ళు చెప్పట్లేదు. రాబరీకి వెళ్తారు, దాంట్లో ఆ లోకర్ అది తీయటానికని వాడు ఊరికనే జస్ట్ Exactly. టైప్ చేస్తాడు, వాడికి తెలీదు చార్లీ అని. రిపీటెడ్ గా ఇదే వర్డ్ ని డాడ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది అయ్యుండొచ్చు అని ఊరికనే ఒక అటెంప్ట్ లాగా ట్రై చేస్తాడు, అది ఓపెన్ అవుతుంది. చూడలేదు Yeah. నేను. అంటే
వాళ్ళ ఫ్రెండ్స్ ఓకే మేడం. అంటారనమాట. నాన్న ఎప్పుడు సింపుల్ సింపుల్ అంటుండే అండ్ ఎప్పుడు అడిగిన పాస్వర్డ్ గురించి అడిగితే ఈ చార్లీకి తప్ప ఎవరికి ఓపెన్ కాదు అని. సో వాడు థింక్ చేశాడనమాట. చార్లీకి తప్ప ఓపెన్ కాదు, చార్లీకి తప్ప ఓపెన్ కాదంటే సో చార్లీ పెడితే ఆ పేరు పెడితే తప్ప ఓపెన్ కాదు అని వాడికి అర్థమైపోతది. సో వాడు ఆ డిజిట్స్ పెడతాడు. అంటే చార్లీ అని రాస్తాడు, టైప్ చేస్తాడు. అది ఓపెన్ అయితదనమాట. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో దో ఇట్ ఈస్ వెరీ సోఫిస్టికేటెడ్ బాగా హై అండ్ లాకర్ అయినప్పటికీ అది చిన్నగా పెట్టిండు పాస్వర్డ్. పెద్ద క్రిటికల్ గా ఏం పెట్టలేదు. అంత థింక్ చేయాల్సిన అవసరం పడలేదు అన్నట్టుగా అనిపించింది. అంటే ఎంత పెద్ద అల్మైరా అయినా కానీ చిన్న తాళం చెవితోనే తెరుచుకుంటది. ఎస్. అంతేనా? అంటే లైఫ్ కూడా చాలా సింపులే. మనము కొన్ని విషయాలు ఆర్ మేబీ కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ వల్ల దాన్ని బాగా లోతుగా చూస్తామేమో కొన్ని సింపుల్ దానికి. పాసిబుల్. యాహ్! ఇంత పెద్దదంటే దీనికి ఏదో చాలా పెద్ద రహస్యం ఉంటది. దాన్ని మనం ఎత్తుకోవాలని చెప్పి దాని గురించి ఎక్కడో లేని దాని గురించి ఎతుకుతూ ఉంటాం. అందుకని చిన్నగా ఏ విషయాన్నైనా చాలా చిన్నగా, సింపుల్‌గా, సరళంగా, ఈజీగా ఉండేటట్టుగా, తేలిగ్గా ఉండేటట్టుగా మనం ఉంచుకోవాలనమాట. అది అప్పుడు మనకు భాష అయినా, సబ్జెక్ట్ అయినా, ఏదైనా మనకి అర్థమవుతది. తేలిక బుర్రలోకి వెళ్తది, అర్థమవుద్ది. కొన్నాళ్ళ పాటు బుర్రలో ఉంటది ఆ విషయం. యాహ్! సో వాట్ కాజెస్ a confusion? How could something so simple be so screwed up? Why would someone buy an asset that was really a liability? The answer is found in basic education. ఓకే. సో, అయితే ఇప్పుడు ఎంత చిన్న విషయం సింపుల్‌గా పెడితే మనకింత కన్‌ఫ్యూషన్ ఎందుకుంది? దీంట్లో అంత అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా మనం ఆలోచించాల్సిందేముంది అంటే, హౌ కుడ్ సంథింగ్ సో సింపుల్ టు బి స్క్రూడ్ అప్? అంత చిన్న విషయం మన బుర్రను తినేసే అంత ఏముంటదని చూస్తే, ఇది ఎందుకంటే వై వుడ్ సమ్‌వన్ బై అసెట్ దట్ వాస్ రియల్లీ ఎ లయబిలిటీ? ఎందుకు ఎవరైనా ఒక ఆస్తిని కొనుక్కొని అప్పును తెచ్చుకుంటారు? ది ఆన్సర్ ఈస్ ఫౌండ్ ఇన్ బేసిక్ ఎడ్యుకేషన్. దీనికి సమాధానం మనం నేర్చుకున్న బ చిన్నప్పుడు నేర్చుకున్న మన విద్యా విధానంలోనే ఉంది. ఆ రోజున మనం సక్రమంగా మనకి ఆర్థికమైన పునాది కనుక వేస్తున్నట్టయితే మన స్కూల్స్‌లో, కాలేజెస్‌లో మనకి చాలా తేలికుంటాయి. యెస్. We focus on the word literacy and not financial literacy. What defines something to be an asset or a liability are not words. In fact, if we really want to be confused, look up the words asset and liability in the dictionary. I know the definition may sound good to a trained accountant, but for the average person, it makes no sense. But we adults are often too proud to admit that something does not make sense. మనం ఇప్పుడు us. ప్రస్తుతం ఏంటంటే ఆర్థిక ఫైనాన్షియల్ లిటరసీ ఆర్థికమైన ఈ భాష గురించి లేకపోతే పుస్తకం గురించి లేకపోతే ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటానికి ముందు అసలు లిటరసీ అంటే ఏంటి? లిటరసీ అంటే నేర్చుకోవటం అంతే కదా, ఒక విషయాన్ని నేర్చుకుని తెలుసుకోవటం. దాన్ని ఒక అసెట్ అండ్ లయబిలిటీ అనే దాన్ని, ఆస్తి అప్పు అనే దానికి కనుక మనం కనుక ఇది తెలుసుకుంటే, దీని అర్థం తెలుసుకుంటే, డిక్షనరీలోకి వెళ్తే మనకు తెలిసేది ఏంటంటే అసెట్ అంటే ఇది, లయబిలిటీ అంటే ఇది, మన ఆస్తి అంటే ఇది, అప్పులు అంటే ఇది అని చెప్పి మనకి డిక్షనరీలో ఒక రకమైన కొన్ని అర్థాలు ఇస్తాడు. అది మామూలుగా అకౌంటెన్సీలో ఉండి దాన్ని రోజు ప్రాక్టీస్ చేసేవాడికి అర్థం అవుద్ది. కానీ మనలాంటి సామాన్య మానవులకి అసెట్ అంటే ఆస్తి, లయబిలిటీ అంటే అప్పు, ఇంతవరకే మనకు అర్థమైంది. కానీ మనం చూడాల్సింది దాని వెనకున్న భావం. అసెట్ అంటే ఆస్తి, ఆస్తి అంటే ఏంటి అనేది పూర్తిగా మనం వెనక్కి వెళ్ళి చూడాల్సి వస్తుంది అనమాట. But we adults are often too proud to admit that something does not make sense. కానీ మనకు వచ్చింది ఏంటంటే, మనం చాలా నాకు అన్నీ తెలుసు అనేటువంటి గర్వం ఒకటి ఉంటుంది చూసారా? అసెట్ అంటే ఏముందండి? ఇల్లు అసెటే కదా మనకి. అంతవరకు చెప్తాడు.
ఇట్లాంటివన్నీ తెలుసుకోవటం, దీన్ని ఒప్పుకోవటం, నాకేమీ తెలియదు ఆర్థిక స్వావలంబన గురించి, లేకపోతే ఆర్థిక ప్రణాళికల గురించి, నాకు ఆర్థిక భాష గురించి కానీ నాకేం తెలియదు ఆ విషయాల గురించి అని చెప్పి ఒప్పుకోవటానికి మనకి చిన్నతనం అడ్డం వస్తుంది, మన ఈగో అడ్డం వస్తుంది, మన అహంకారం. బాక్స్లో చూడండి. An asset puts money in my pocket. A liability takes money out of my pocket. An asset అంటే ఆస్తి అనేది మన జేబులో డబ్బులు పెట్టేది అవ్వాలి, అంటే దాని మీద మనకు ఆదాయం రావాలి, అది ఆస్తి. అప్పు అనేది మన జేబులోంచి డబ్బులు తీసేసేది, అంటే మనం ఎవరికో కట్టేది, వడ్డీలు కింద వాటి కింద వీటి కింద కట్టే డబ్బు లైబిలిటీ మన జేబులోంచి లాక్కెళ్ళిపోతుంది. ఆస్తి అనేది మన జేబు నింపుతుంది. ఇది తేడా రెండుకి. ఆస్తి అనేది మన జేబు నింపితే అప్పు అనేది మన జేబు ఖాళీ చేస్తుంది. సింపుల్గా ఉంది కదా. సార్ సార్ ఉం? అవును సార్. ఇప్పుడు మనం రెంట్ కడతాము, అది మన లయబిలిటీ. బట్ ఆ రెంట్ కట్టి ఒక కమర్షియల్ గా బిజినెస్ మెయింటైన్ చేసి దానికి ప్రాఫిట్ వస్తే అది అసెట్ కిందకి తీసుకోవచ్చు, రైట్? యా, మనం 4 కోట్లు 3 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని దాంట్లో ఉండి దాంట్లో ఏం ఆదాయం రాకపోతే అది లైబిలిటీ మన జేబులోంచి వెళ్ళిపోతుంది. 3 కోట్ల రూపాయల మీద మన వ్యాపారంలో పెడితే వచ్చే లాభం వెళ్ళిపోయింది, కాబట్టి అది లైబిలిటీ అయిపోయింది. చాలామంది ఏం చేస్తారు, వ్యాపారంలో కొంచెం డబ్బులు రాగానే మొదటి పని ఇల్లు చేసేది ఇల్లు కొంటారు. ఇప్పుడు చిన్న కథ చెప్తాను మీకు. నాలంటే ఆయన ఒక అరటికాయలు తీసుకుని మార్కెట్లో అమ్ముదామని చెప్పి బయలుదేరు. అరటికాయల 100 రూపాయలు పెట్టి కొనుక్కుని 110కో 120 రూపాయలకు అమ్ముకుంటే నాకు 10 రూపాయలు 20 రూపాయలు లాభం వస్తుంది కదా అని చెప్పి మోసుకొని వెళ్తున్నాను. సరే, మధ్యలో ఆకలేసింది, ఒక చోట అరటికాయలు దింపేసి చెట్టు కింద నేను కాసేపు రెస్ట్ తీసుకుందామని ఆగాను. ఆకలేసింది. ఆకలేస్తే ఏం చేశాను, ఇప్పుడు వచ్చేది 110 రూపాయలు వస్తాయి కదా, అంటే ఈ 10 రూపాయలు నాయే కదా, ఈ 10 రూపాయలకి సమానమైనటువంటి ఒక 2 అరటిపళ్ళు 3 అరటిపళ్ళు 4 అరటిపళ్ళు వస్తాయి, అందుకని నేను 2 తింటాను, నాకు ఇంకా 5 రూపాయలు మిగులుతాయి కదా, నేను 2 అరటిపళ్ళు తినేసాను. వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 110 రూపాయలు వస్తాయి అమ్మితే, లేదా 120 రూపాయలు వస్తాయి 100 రూపాయలకి గెలకి, ఆ 20 రూపాయలు నాయే కదా, కాబట్టి 20 రూపాయలకి సమానమైనటువంటి 6 అరటిపళ్ళు ఉన్నాయనుకోండి, ఆ డజన్ 20 రూపాయలు అనుకోండి, సో 2 అరటిపళ్ళు తింటే నష్టమే ఉంది అని చెప్పి ఆ 2 అరటిపళ్ళు తినేసాను. తినేసి మళ్ళీ ఆ గల ఎత్తుకుని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టా మార్కెట్కి. మధ్యలో మళ్ళీ ఎక్కడో ఒక చోట టీ కోసం ఆగాల్సి వచ్చింది. ఆగేటప్పుడు టీ తాగేటప్పుడు టీ అని తాగుతా అని చెప్పి ఇంకో 2 అరటిపళ్ళు, నాకు 6 అరటిపళ్ళు నాయి, అందులో ఇంకో 2 అరటిపళ్ళు తిన్నాం. ఈ విధంగా మార్కెట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి గెల ఖాళీ అయిపోయింది. అంటే నాకు లాభం వస్తుందో రాదో తెలియదు, మార్కెట్కి వెళ్ళిన దాకా లాభం వస్తుంది అనుకున్న లాభాన్ని తినేసా, అసలుని తినేసా. వ్యాపారంలో డబ్బుల్ని తీసి మనం ఇల్లు వాకిళ్ళు కొనుక్కుంటాం. మొట్టమొదట 2 ఏళ్లలో 10 లక్షల రూపాయలు 4 లక్షలు వచ్చింది అనుకోండి, మొట్టమొదటి పని మనం బంద్ చేసేది ఇల్లు కొంటాం, లోన్ పెట్టి. వ్యాపారంలో వస్తుంది, అది కట్టేసి వడ్డీలు కట్టేద్దాము, ఇన్స్టాల్మెంట్ కట్టేద్దాం అని చెప్పి. అర్థమైందా? సార్ అర్థమైంది సార్. ఇల్లు అనేది ఎప్పుడు కట్టుకోవాలంటే మనకి బిజినెస్ కానీ ఏదన్నా నికరంగా ఆదాయం అంటూ కనబడుతూ ఉండి మన ఖర్చులు వంగ కూడా ఇంకా మిగులుతా ఉంటే అప్పులు లేకుండా ఉంటే అప్పుడు ఇంటిని కట్టుకోవాలి. ముందే ఇల్లు కట్టి కూర్చున్నాం అనుకోండి కష్టం అవుతుంది కదా కట్టడం, అదే ఈఎంఐలు కానీ. ముందు ఇల్లు కట్టకూడదు, మనీ మీరు అంతా బ్లాక్ అయిపోతుంది ఇంటి మీ దగ్గరే. లక్ష కోటి అనుకుంటే 2 కోట్లు అవుద్ది. మీ దగ్గర ఎట్లాంటి అప్పు ఉండాలంటే
వ్యాపారంలో సంపాదించిన తర్వాత పక్కన పడేసినా కూడా మీ వ్యాపారం ఇబ్బంది పడనంత డబ్బు మీకు ఉండాలి పక్కన. ఆ డబ్బు మీ ఇల్లు కొనుక్కోవడం సరిపోవాలి. అంతేగాని మనం ఇందులోంచి మనకు ఆదాయం వస్తుంది కదా, ఈ ఆదాయం తీసుకెళ్ళి మనం ఇల్లు ఈఎంఐలు కట్టడానికి వెళ్తే అరటిపళ్ళ సామెత అవుద్ది. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్. మరి గుత్తగా కెరియర్ స్టార్ట్ అయిన 10 years లోపల ఇల్లు కొనేయాలి అది ఇది అని పెద్దవాళ్ళు అంటారు కదా, మరి అది ఎవరు ఎంతవరకు చెప్పారు? కరెక్ట్? అయ్యో, ఇంట్లో అదే పోరు పెడతారు కదా. జాబ్ వచ్చింది, స్థిరపడిపోయారు అంటే ముందు ఇల్లు కట్టేయండి, ఏదో ఒకటి కొనండి, ఏదో ఒక స్థిరాస్తి కొనండి, డబ్బులు వేస్ట్ చేసేస్తారు, అది ఇది అవును, అంటుంటారు వాళ్ళకి ఈ కదా. విషయం తెలియదు కదా. కొనండి అనే వాళ్ళు ఎవరు ఇవ్వరు కదండి. ఉమ్, కొనండి అనే వాళ్ళు ఎవరు హెల్ప్ చేయరు కదా. ఆ, అదే అంటున్నాను కదా. మా మనకి వెనకాల తెలుసు నుంచి పోరు ఎలా ఎప్పటికప్పుడు ఉంటదంటే స్టేబుల్ ఇంట్లో అవుతాము. వాళ్ళకి ఈ విషయం మనం సంవత్సరం 25 ఏళ్ళు అయిన తర్వాత మనం కట్టేది ఎంత కడతామని వాళ్ళకి తెలియదుగా. అదే కదా. కాకపోతే ఎలా చెప్తారంటే ముందు ఇల్లు కట్టేయాలి, ముందు కార్ కొనేయండి, ముందు ఇల్లు కట్టేయండి, ముందు అవును, స్థిరపడిపోండి. వాళ్ళకి అంటే ఇవి ఎంతవరకు కొంటేనే ఇంకా స్థిరపడిపోవడం అని అనుకుంటారు, కానీ వెనకాల మీరు అన్నట్టు కట్టుకుంటానే ఉంటాం కదా. అదే ఈ ఈ ఈ ఈ దీనికి సంబంధించినటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు కదా. ఉమ్, ఇంకోటి ఏంటో తెలుసా, అసలు మీకు ఇంటర్నల్గా సైకలాజికల్గా వాళ్ళకి ఎట్లా ఉంటుందో తెలుసా, నేను ఇల్లు లోన్ తీసుకుని ఇల్లు కట్టి వీడు కూడా తీసుకుంటే నాతో పాటు వీడు కూడా ఉంటాడు కదా అన్నట్టు. అండ్ ఇంకోటి కూడా అంటారు కదా సార్, లోన్ ఎక్కువ టైం పెట్టుకుంటే మంచిది, అదే ట్యాక్స్లు తగ్గుతాయి, లైక్ 10 years 20 years అలా ఇవన్నీ పెట్టేసుకోండి. అదంతా ట్యాక్సులు పెంచడం, ట్యాక్సులు తగ్గించడం, ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ చేసుకోవటం కోసం మనం లోన్ కట్టడం, లోన్ తీసుకోవటం, దానికి వడ్డీ మీరు ఇన్కమ్ ట్యాక్స్లో మీరు కట్టే 30% ట్యాక్స్ కడతారు. ఆ 30% ట్యాక్స్ సేవ్ చేయాలంటే 30 రూపాయలు సేవ్ చేయాలంటే మీరు 30 రూపాయలు మీరు మిగుల్చుకోవాలి ట్యాక్స్ కట్టకండి అంటే మీరు ఎంత సేవ్ చేయాలి? 100 రూపాయలు సేవ్ చేయాలి. అంతే కదా. 100 రూపాయలు మీరు వడ్డీ కట్టడం కిందనో, లోన్ ఈఎంఐ కట్టడం, హౌసింగ్ లోన్ ఈఎంఐ కట్టడం కిందనో మీరు పెడితే మీకు మిగిలేది ఎంత? 30 రూపాయలేగా. అవునా? ఎస్ సార్. మరి 30 రూపాయలు మిగిల్చడం కోసం మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? మీ పైన 70 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ నేర్చుకుంటే ఎవడు హౌసింగ్ లోన్ తీసుకోడు, ఎవడు ఇల్లు కనుక్కోడు. అందుకనే ఇంగ్లీష్లో సామెత ఏంటంటే ఏ వైజ్ పీపుల్ లివ్ ఇన్ ఎ హౌస్ బిల్ట్ బై ఫూల్స్ అంటారు. తెలివి తక్కువవాడు కట్టుకున్న ఇంట్లో తెలివిగలడు ఉంటాడు అని చెప్పి. అంటే ఇల్లు కట్టుకున్నాడు కొన్నాడు అందరూ తెలివి తక్కువ వాళ్ళని నేను అంటలేదు. వాళ్ళ పరిస్థితులు వాళ్ళకున్న ప్రణాళికల్లో వాళ్ళు కట్టుకున్నారు, కొనుక్కున్నారు, అది వేరే విషయం. మార్వాడీలు చూడండి, గుజరాతీలు చూడండి, తొందరగా ఇల్లు కట్టరాళ్ళు. ఇంకో 10,000 ఎక్కువైనా సరే ఆ పెద్ద ఇల్లు తీసుకుంటే అద్దెచ్చి ఉంటారు అంతే. అవును సార్. వాళ్ళు అరౌండ్ 50s కి 60s కి దగ్గరలో ఉన్నప్పుడు కట్టుకుంటారు, కానీ ముందు వాళ్ళ వ్యాపారం ఇది ఉండేటప్పుడు అసలు ఆల్మోస్ట్ కట్టరు. కెరీర్ మొదలైనప్పుడు ఒక 10,000 రెంట్ హౌస్ లో ఉందాము అంటే ఇప్పుడు ఇల్లు కట్టామంటే వీళ్ళు స్టేబుల్ అయిపోయారు, అందరు కంట్లో పడతారు అనేసి వాళ్ళు అస్సలు పొరపాటున కూడా ఇల్లు కట్టుకోరు. అంతే. ఇంట్లో 15 మంది ఉన్నా సరే ఒక్క గదిలోనే ఉంటారు. 15 మంది ఉన్నా ఒక గదిలోనే ఉంటారు. మళ్ళాగా 2 బెడ్రూమ్లు 4 బెడ్రూమ్లు అడగరాళ్ళు. ఏం అనుభవించినట్టు సార్? అంటే ఒక మనీ రూపంలో రూపాయల్లో మిగిలించుకున్న అంటే ఒక ఫ్యామిలీ లైఫ్, మనసుకు తృప్తి ఇలాంటివి ఉండవు కదా సార్. ఇప్పుడు సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక తృప్తిని ఇస్తుంది అని మనకు నూరిపోశారు. మన పెద్దలకి అందరూ ఉగ్గిన్నెతో పాటు అది కూడా ఉగ్గుతో పాటు పోసేసారనమాట. అంటే మనకు కూడా ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా సార్. అదే చెప్పేది. మీరు దానికే ఇప్పుడు మీరు ఇల్లు కొనుక్కోవాలి, సంతృప్తి. ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉంటే తృప్తిగా ఉంటుంది. కొనుక్కోండి, వద్దని ఎవరంటలా, మిమ్మల్ని ఇల్లు కొనొద్దని అలా.
మీరు అప్పు చేసి ఇల్లు కొనుక్కొని నా ఇది ఆస్తి అని చెప్పి భ్రమపడొద్దని చెప్తున్నారు అంతే. మొత్తం పే చేసి కొనాలన్నమాట. మొత్తం పే చేసి కొనాలంటే ఎక్కడ ఉంటాయండి అంత డబ్బులు? ₹1,00,00,000 ఎక్కడ ఉంటాయండి? ఉండవు కదండి. ఓకే, ఓకే. అంతే కదా. అందుకని మీకు ఈ ₹70 ఏదైతే మిగిలిందో ట్యాక్స్ కట్టగా, ఈ ₹70 మల్టిప్లై చేయండి. ఈ లోన్ పెట్టి ₹70 కొనొద్దు, లోన్ పెట్టి లోన్ పెట్టి కట్టొద్దు కొనొద్దు. ఈ అంటే. ₹70 మీరు ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేసి దీన్ని పెంచి దాని మీద వచ్చిన డబ్బుతో కొనండి. డబ్బుని మీకోసం పని చేయించడం మాట్లాడుతున్నాం మనం. అందుకనే మీరు చెప్పిన పద్ధతిలో మీరు ఇల్లు కొంటే అప్పు చేసి మీరు అప్పు కట్టడానికి మీరు పడే తాపత్రయం, కష్టం, ఇవన్నీ మీకు ఎన్ని ఉంటాయి? ఎంత టెన్షన్ ఉంటుంది? ఈ ఉద్యోగం పోతే, లేకపోతే ఈ కంపెనీ మూసేస్తే, రేపు పొద్దున్న ఎయిర్ డిప్రెషన్, రిసెషన్ వచ్చి మనకి ఉద్యోగాలు తగ్గిపోతే మన ఈఎంఐ ఎట్ట కడతాం అనే టెన్షన్ మీకు ఉంటుందా? అంటే అది ఇది బ్యాలెన్స్ అయిపోద్ది అనుకుంటాను. ఆ అంతే. తృప్తికి ఈ టెన్షన్కి. ఇప్పుడు మీరు అనుభవించడం అన్నారు చూసారా? ఏంటి అనుభవించడం అంటే ఏంటి అర్థం చెప్పండి? అంటే లైఫ్ అంతా వాళ్ళు బిజినెస్ లో పెట్టేసి, ఇప్పుడు మీరు అన్నారు కదా 15 మంది ఒకే రూమ్ లో ఉండటం. ఉంటారు. ఉమ్. అనుభవించండి అంటే సంవత్సరానికి ఒకసారి ఒక్కొక్క ఫ్యామిలీ అందరూ కలిసి మొత్తం అంతా ఒక 2 రోజులు ఎక్కడో తిరిగేసి వచ్చేస్తారు వాళ్ళు. నేను ఒక చెప్పలేదు ట్రిప్కి కానీ వెళ్తారు. వాళ్ళ దగ్గర బాండింగ్స్ కూడా బాగుంటాయి. ఫ్యామిలీ బాండింగ్స్ అదే 15 మంది ఉంటే. మన నలుగురు ఉన్న ఫ్యామిలీస్ లో ఇది ఏంటి ఎలా అనేది తెలియదు. ఆ 15 వాళ్ళది మందిలో యూనిటీ చాలా బాగుంటది సార్. మాకు సామర్లకోటలో ఉంటారు. ఒక వీధి అంతా మొత్తం వాళ్ళే రెంట్ తీసేసుకున్నారు అనమాట. ఇంకా ఇలా ఫంక్షన్స్ వస్తాయి, పండగలు వస్తాయి కదా సార్, అసలు వీధి అంతా ఇంకా కలకల్లాడిపోద్ది. ముగ్గులు, వాళ్ళ యూనిటీ, ఒకళ్ళ ఇంట్లో భోజనాలు. అంటే ఇంకా ఎంత అది మార్వాడి వీధి అని పేరు కూడా వచ్చేసింది అనమాట. ఎంత హైలైట్ గా ఉంటారంటే వాళ్ళు అసలు నిజంగా వాళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది మనమే ఇంత అలా కలిసి ఉన్నామేమో. ఎంత తాతలు, అమ్మ, చాలా పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళవి. అందరూ వేరే సిటీ, కాకినాడ నుంచి మొత్తం ఇంకా 3-4 జనరేషన్ ఉంటాయి ఒకే ఇంట్లో. వాళ్ళందరూ వచ్చి ఒక దగ్గరే చేసుకుని చాలా బాగుంటది వాళ్ళది అసలు. మీరు అనుభవించడం అంటే ఏంటి చెప్పండి? ఇదే కదా. హాయిగా మనం వెళ్తే, టూర్కి వెళ్తే మనం ఏం చేస్తాం? మంచిళ్ళ దగ్గర నుంచి అన్నీ కొనుక్కోవచ్చు, ఎవడు మోసుకుపోతాడు ఇవన్నీ మనం మోసుకుపో. వాళ్ళు వచ్చిన 20 మంది 30 మంది ఉంటే ట్రైన్లో 20-30 మందికి సరిపడ రొట్టెలు, కూరలు, మంచినీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ అని చెప్పి ప్రిపేర్ చేసుకొని వాళ్ళు 2-3 రోజులకి సరిపడా ఫుడ్ ను కూడా ఇంత పెద్ద క్యారేజీలు ప్యాక్ చేసుకెళ్తారు, మోసుకొస్తారు వాళ్ళు. ఏముంది ఇప్పుడు అన్ని చోట్ల హోటల్స్ ఉన్నాయి తినచ్చు అని మనలాగా ఆలోచించకుండా ఎందుకు అలాగా దాన్ని ఇంకొక దానికి మనం వాడుకోవచ్చు కదా అన్న మైండ్ సెట్ లో ఉంటారు. వాళ్ళు ఎంజాయ్ చేయట్లేదా? వాళ్ళు ఎంజాయ్ మనకంటే చేస్తారు, వాళ్ళు ఎక్కువ టూర్లు. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు సార్. మన ఇప్పుడు ఈ పుస్తకంలో మనం అంతా ఇప్పుడు మనకున్న ఈ దృష్టికోణాన్ని మార్చడం కోసమే. ఇప్పుడు కౌశిక్ బిజినెస్ చేస్తున్నాడు. ఆ బిజినెస్ చేసినప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యేటప్పటికి బోల్డంత డబ్బులు ఉంటాయి. అప్పుడు పెద్దలు కొనుక్కుంటాడు. లోన్ పెట్టి కొనుక్కుని ఈ డబ్బులన్నీ మనం సంపాదించే డబ్బు అంతా వాడికి ఎందుకు కట్టాలి? డబ్బులు ఉంటేనే కొనటం ఏదైనా. మీ డబ్బులతో కొనుక్కోండి, మీరు ఒకటికి అప్పు వడ్డీ కట్టొద్దు. ఓకే, ఓకే. అది అసెట్ అంటే మన జేబు నింపేది, లయబిలిటీ అంటే మన జేబులను ఖాళీ చేసేది. సో 6:27 ఇవాళ మనం ఇక్కడ ఆపుదామా? అన్నారు 17. ఓకే, నాట్ బ్యాడ్. సో షేరింగ్ ఆపేస్తున్నాను. ఈరోజు జరిగిన క్లాస్ లో షేరింగ్స్ ఏమైనా ఉన్నాయా అండి? ఎవరైనా షేరింగ్స్, డౌట్స్ కానీ షేరింగ్స్ కానీ? లేదు ఏదన్నా ఆర్గ్యుమెంట్ కానీ?
లేదు ఈ లోన్ తీసుకునే ఉంటే హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకు ఇలా ఉండదు మొత్తం ప్రభాత్ గారు ఆన్ చేశారు. చెప్పండి ప్రభావతి గారు. ప్రభాత్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఇదే క్రెడిట్ కార్డ్స్ అన్నారు కదా సార్. అదే మా బావగారు ఒక కార్డు తీసుకోకుండా 4-5 కార్డ్స్ మెయింటైన్ చేస్తా, అవన్నీ అప్పులు చేసుకుంటా అలా ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు సార్. క్రెడిట్ కార్డ్స్ తీసుకోనేసి అది అప్పులు తీసుకొని అది ఇంట్లో చెప్పకుండా అది అప్పులు ఎక్కువ అయ్యి అదే మళ్ళా మా అక్కయ్య వెళ్ళి ఇంకొకరి దగ్గర కనుక్కునేదంతా ఇష్యూ అయ్యి ఇప్పుడంతా ఫ్యామిలీ అల్లకొల్లగా అయిపోయింది సార్ ఆ క్రెడిట్ కార్డ్స్ వల్ల. ఇందాక అదే కదా నేను చెప్పింది. అదే సార్, దానికి ఇంట్రెస్ట్ మళ్ళా కట్టి 30,000కు 90,000 లక్ష పైన ఉందండి సార్ దానికి. యా, దట్ హ్యాపెన్స్. క్రెడిట్ కార్డ్ స్వయంగా మా కూడా మామగారే అంటే చేశారు. ఒక వ్యసనం లాగా అయిపోయింది సార్. ఎన్ని అవును. బ్యాంక్స్ ఉంటే అన్నిట్లో తీసేసుకోవటం. అన్ని వాడి దగ్గర ఎంత కార్డ్స్ ఉంటే అంత గొప్ప వాడికి. వాడు ఎన్ని కార్డులు తీరా ఉంటాయో వాడి దగ్గర. కట్టాలి అన్నప్పటికీ ఎలా ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, మీరు వాళ్ళకి హెల్ప్ అప్పుడు చేశారు కదా, మాకు చేయొచ్చు కదా, మేము వాళ్ళలాగే పుట్టాం కదా, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి మనకి అన్నమాట. బయట అసలు అడిగి ఎవరు తెలియదు తీసుకోమన్నాడు అని అడిగితే వాడికి ఆన్సర్. బయట అడిగి తెలియదు ఇవన్నీ. ఇవన్నీ క్రెడిట్ కార్డులు చాలా ఉన్నాయి మార్కెట్లో, వీటి దగ్గర జేబులో చాలా కనపడుతున్నాయి అన్న విషయం తెలుసు, కానీ కట్టేటప్పుడు వీటి పడే బాధలు ఏంటనేది వాడికి తెలియదుగా. మళ్ళీ ఇన్ని కార్డ్స్ ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, తీసుకున్నాను, ఎప్పుడోసారి అవసరం పడతాయని అని మళ్ళీ చెప్పారు సార్. వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు, వాళ్ళకి ఉన్నది జాబ్ అదే అడగటం. మన దానికి బుద్ధి ఒక ఎక్కడ డిపార్ట్మెంట్ వెళ్తుంది? ఉంటుంది, దానికి ఒక డిపార్ట్మెంటే ఉంటుంది వాళ్ళకి కంటిన్యూస్ ఈ కాల్స్ చేయటమే ఇదనమాట. వాళ్ళ పని. కానీ మనం ఇది చేసేటప్పుడు ఏముంది ఇప్పుడు ఈజీ కదా, ఇది ఈజీ మనీ లాగా అన్నట్టు తీసేసుకుంటాం. కానీ తీరా కట్టేటప్పుడు మంత్లీ కట్టాలి అది అన్నప్పుడు మాత్రం అయ్యో అన్నట్టు ఉంటది. అది తీసుకునే బాగానే ఉంటుంది, కట్టేటప్పుడు వస్తాయి కష్టాలు. ఇప్పుడు ఎవరన్నా ఇది ఫ్యామిలీలో ఇది అప్పు తీసుకున్నప్పుడు కూడా అనిపిస్తుంది, తీసుకునేటప్పుడు ఎంత చక్కగా దన్నాలు పెట్టి తీసుకున్నారు, తీరా ఇచ్చేటప్పుడు ఇవ్వక ముందు వీళ్ళ వల్ల ఇలా అయిపోయాం మేము, వీళ్ళ వల్లే అప్పులు తీసుకోవాల్సి వచ్చింది, మిమ్మల్ని తీసుకోమని వాళ్ళు బతిలాడారు, నువ్వే వాళ్ళ కాళ్ళ దాకా వెళ్ళి తీసుకొని తీరా ఇప్పుడు ఇవ్వాలి అన్నప్పుడు మాత్రం ఇవ్వాలి అని కూడా అడగరు వాళ్ళు, వీళ్ళే ముందుకాడికి వేసేస్తా ఉంటారు. అది ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి నేర్పలేదు ఇవన్నీ మనకి. దాంట్లో పార్ట్ ఇది చిట్స్ కూడా సార్. ఇప్పుడు చిట్స్ వేసి ఒకసారి బాగా నమ్మించి కట్టేయటం, నెక్స్ట్ టైం కి అలా తిప్పేయటం, వాళ్ళు ఎవరో కట్టలేదు నేను ఇవ్వలేకపోతున్నాను, అంతే అయిపోయింది. ఇంకేమన్నా అంటే ఐపీ పెట్టేస్తున్నాం, ఇది ఒక ఫ్యాషన్ అన్నమాట, కొత్త రకం ఫ్యాషన్. మరి ఐపీ పెడితే వాడి దగ్గర ఇంకెక్కువ డబ్బులు ఉంటాయి. ఐపీ దగ్గర పెట్టంటే ఇంకెవడు వెళ్ళకూడదు వాడి దగ్గరికి. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ జాబులు వచ్చాక మరీ అప్పులు చేయటం ఎక్కువైపోయిందండి. పిల్లలందరూ జాబులు చేసి అన్ని మరి ఏమండి, జాబ్ ఇస్తే అప్పు చేయమన్నారంటే మిమ్మల్ని అందరూ లోన్లు కార్డులు. మన చుట్టూ ఉన్నాడంతా చేస్తే మనం కూడా చేస్తాం దాంతో పాటు. ఇది వరకు అయితే వ్యవసాయం వాళ్ళు అంతగా చేసేవారు కాదండి. ఇప్పుడు ఆ సిటీలో ఉన్న పిల్లల్ని చూసి ఈ పల్లెటూరులో వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేయాలని దొరికిన కాడికి తెచ్చేయండి అంటున్నారండి. అంతే మరి. అదే ఒకరిని చూసి నేర్చుకోవటం, మనకు అవ్వకపోయినా మనం నేర్చుకుని దెబ్బతింటాం అన్నమాట. అదేనండి, ఈ జాబులు చేసుకుంటున్నారు, వాళ్ళకి సిటీల్లో తప్పదో తీసుకుంటున్నారు అనుకోవట్లేదు. పల్లెటూరులో కూడా ఇవన్నీ కార్డులు తీసుకోండి, అవి తీసుకోండి, ఇది తీసుకోండి అంటే ఇవన్నీ వాయిదాల పద్ధతి వచ్చిన తర్వాత వచ్చిన కష్టాలు ఇవన్నీ. అవునండి, అందరూ ఇచ్చేస్తున్నారు, ఇది తీసుకునేదాకా గోల చేస్తున్నారు, కట్టేటప్పుడు మన పరిస్థితి ఇంకా. అప్పుడు కట్టేటప్పుడు కూడా మన దగ్గర వసూలు చేసేటప్పుడు కూడా గోల చేసి వసూలు చేస్తారు. వసూలు చేస్తున్నారండి. ఈ లోన్లు ఇస్తున్నారు కదా అని తీసుకోలేని వాళ్ళు కూడా తీసేసుకోవాలన్న కోరిక పడుతుందండి. ఈ లోన్లే కదా ఏముంది, నెల కట్టలేకపోతామా, కట్టొచ్చుదని కదా, కట్టలేకపోతామా అని తీసుకుంటున్నారండి. తీసుకున్న తర్వాత ఏమన్నా కొంచెం తేడా వచ్చిందంటే చాలా ఇబ్బందులు అవుతుందండి. వెనకటోళ్ళంటే అప్పు అంటే భయం ఉండేదండి, ఇప్పుడు భయం లేదు. ఇప్పుడు అప్పు అంటే భయం లేదు, అప్పు ఇచ్చినట్టు భయపడాలి, అప్పు తీసుకున్నాడు కాదు. అదే అలా దాని గురించి చాలా కష్టంగా ఉంటుంది. సో దీంతో మళ్ళీ రేపు మొదలు పెడతాం, మిగిలింది ఇక్కడి నుంచి. థ్యాంక్ యూ. గాడ్స్ వెల్త్ ఈస్
God's welfare circulating in my life. circulating in my life. It comes to me It comes to It me comes to me in avalanches of abundance. in avalanches in of avalanches and abundance. abundance. All my needs, All my needs, All my needs, desires, desires, desires,